అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు అయితే వరుసగా నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి దీనికి సంబంధించి దరఖాస్తులకు చివరి తేదీ అయితే ఏప్రిల్ 10వ తేదీ. పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎంపిక వివరాలు మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి వరకు వినండి, వీడియో మాత్రం లైక్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారత ఆఫీస్ నుండి అయితే వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 114 పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుండి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మొత్తం 114 పోస్టులు ఉన్నాయి. అందులో 7 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 56 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు, 27 మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పీఎం జన్మన్ పథకంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాల్లో 24 అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగులకు స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న గ్రామంలోనే ఈ అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగం అయితే చేసుకోవచ్చు. ఇక అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకు 10th క్లాస్ పూర్తి చేయడం తప్పనిసరి. అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు 7వ తరగతి అర్హత ఉన్నవారు అర్హులు. కనీస వయసు 2025 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు. ఇక గరిష్ట వయసు చూస్తే 35 సంవత్సరాలు ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక జీతం చూస్తే అంగన్వాడీ టీచర్కు 11,500, ఆయాకి 7,000 రూపాయల జీతం ఇస్తారు. ఇక ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అర్హత గలవారు ఏప్రిల్ 10 తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీ సంబంధిత ఐసీడీఎస్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో తమ అప్లికేషన్ను మాన్యువల్గా అందజేయాల్సి ఉంటుంది. ఇక బయోడేటాతో పాటు అన్ని విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలపై గెస్టెడ్ ఆఫీసర్తో సంతకం చేయించి అటెస్టేషన్ చేయించి మరి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో మీ యొక్క అప్లికేషన్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎంపిక ఎలా చేస్తారంటే ఈ పోస్టులకు అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక చేస్తుంది. 10th క్లాస్ పాస్ అయిన మార్కులకు గాను 50 మార్కులు, ప్రీ స్కూల్ ట్రైనింగు సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, చిన్నపిల్లలు ఉన్న వితంతువులకు 5 మార్కులు, అనాథ అభ్యర్థికి 10 మార్కులు, దివ్యాంగ అభ్యర్థులకు 5 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు, మొత్తం 100 మార్కులతో ఈ ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికి ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు దక్కే అవకాశం ఉంది. ఇక ఏ సర్టిఫికేట్స్ కావాలంటే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, 10th క్లాస్ మెమో, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, వివాహితురాలైతే వివాహ ధృవీకరణ పత్రం, అనుభవం ఉంటే అనుభవం సర్టిఫికెటు, దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సదరం సర్టిఫికెటు, వితంతువులైతే భర్త మరణించినట్లు ధృవీకరణ పత్రం, ఇవన్నీ రెడీ చేసుకొని ఏప్రిల్ 10వ తేదీలోపు మాన్యువల్గా మీ ఐసీడీఎస్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇవి ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు రావాలని కోరుకుందాం. ఈ న్యూస్ మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.